నా పేరు శిరీష్ కుమార్ అండి. పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. గెలుస్తారు అనుకుంటున్నారా, ఓడిపోతారా? 100% గెలుస్తారండి. భారీ మెజారిటీతో గెలవబోతున్నారు నరేందర్ రెడ్డి అన్న. ఎందుకు అంటే ఎన్ని రోజులు ఒక విద్యా వ్యవస్థల్ని ఒక ట్రెండ్ తీసుకొచ్చారు. కార్పొరేట్ విద్యను కరీంనగర్ జిల్లా నుంచి మొదలుకొని ఇవాళ 54 బ్రాంచ్లతో తను విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడిని సృష్టించిన మహనీయుడు. సో ఇదే విధంగా రాజకీయాలలో కూడా ఒక కొత్త ట్రెండ్ సృష్టించడానికి తన వంతు 100% చేస్తాడు. రాజకీయాలు కూడా చాలా స్వచ్ఛందంగా ఉంటాయి. ఏదో సబ్జెక్ట్ తెలియని వాళ్ళు, బయట ప్రజల గురించి మంచి చేయాలనే ఆలోచన లేని వాళ్ళు కూడా ఎంతో మందిని మనం రాజకీయాలలో చూస్తున్నాం. ముఖ్యంగా ఈ విద్యావేత్త విద్యా వ్యవస్థలో చాలా ఒరవడులు సృష్టించాడు. అదే విధంగా రాబోయే రోజులలో కూడా తను ఎమ్మెల్సీ ఎన్నికయ్యాక ఒక పెద్ద రోల్ ను పాటించబోతున్నారు. జాతీయ రాజకీయాలలో కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునే కెపాసిటీ నరేందర్ అన్నకు ఉన్నది. తను చాలా కష్టపడి పైకి వచ్చిన వాడు కాబట్టి రూపాయి విలువ తనకు తెలుసు కాబట్టి డబ్బుల కోసం రాలేదు. చాలా మంది బయట అంటారు డబ్బుల కోసం వచ్చారు, తను టైం ఇవ్వరు, అవన్నీ తప్పండి. సార్ ఇప్పుడు ప్రజలకు సేవడానికి వచ్చారు కాబట్టి 24 గంటలు ప్రజల కోసమే ఉంటారు. తను 54 బ్రాంచ్లలో నియర్లీ ఒక 5,000 మందికి తను ప్రత్యక్షంగా, ఒక 50,000 మందికి పరోక్షంగా ఉపయోగపడుతున్నప్పుడు తను రాజకీయంలో ఎదిగి తను చాలా వరకు ప్రజలకు సేవ చేస్తాడని మేము భావిస్తున్నాం.